కానీ అనేక మంది మనం అనుకుంటాం, దేవుడు నాకు ఏదో నేర్పించడానికి దేవుడు నన్ను అనారోగ్యుడిగా చేశాడు, దేవుడు ఏదో నేర్పించడానికి దేవుడు నన్ను మొత్తుతున్నాడు అంటారు. కాదు, నీ బుద్ధి తక్కువతనాన నువ్వు మొత్తపడుతున్నావు. నీ బుద్ధి తక్కువతనాన నువ్వు చేయాల్సింది చేయకుండా, జ్ఞానము లేకుండా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు బంధించబడుతున్నావు. కానీ దేవుని జ్ఞానం వచ్చినట్టయితే, ఆయన చిత్తము నువ్వు ఎరిగినట్టయితే దాని నుంచి నువ్వు విడిపించబడగలవు. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని బిడ్డవు. నువ్వు ఇప్పుడు 28 చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఏలుడి. హల్లెలూయా. అంటే సముద్రంలో ఉన్న చేప అంటే నీటి మీద, గాలి మీద, భూమి మీద అధికారము దేవుడు మనిషికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీవు అధికారములో జీవించాలని, అధికారముతో జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ కాన్ఫరెన్స్ అంతా మనం బోధించింది ఏంటి? డొమినియన్ త్రూ ఫెయిత్. ఆధిపత్యము, విశ్వాసము ద్వారా ఆధిపత్యం. వాక్యములో నీకు అవగాహన లేకపోతే, నీకు విశ్వాసము లేకపోతే, వాక్య అవగాహన లేకపోతే నీవు ఏలలేవు. యు కెనాట్ టేక్ డొమినియన్ or have dominion or exercise dominion. ఆధిపత్యమును కలిగి ఉండలేవు, ఆధిపత్యమును వాడలేవు, ఆధిపత్యమును ఉపయోగించలేవు. Say amen. Amen. Hallelujah. Hallelujah. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించింది దేనికి? ఆధిపత్యములో, ఆధ్వర్యం, అన్నిటినీ మన ఆధ్వర్యంలో ఉంచి ప్రతిదీ ఏలుతూ ఇక్కడ దేవుని రాజ్యమును స్థిరపరచాలి. హల్లెలూయా. దేవుడు ఆదాము హవ్వలకి ఏం చెప్పాడు? భూమిని లోబర్చి దానిని పరలోకముగా మార్చాలి. హల్లెలూయా. దేవుని పరలోకములో ఎలాగుందో అలాగే ఈ యొక్క లోకము కూడా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. కానీ పాపములో పడ్డప్పుడు మనిషి ఏమయ్యాడు? దేవునికి కాదు కానీ సాతానికి స్లేవ్, బానిసైపోయాడు. నువ్వు దేవునికి కాక సాతానికి బానిసవేవు కాబట్టి నువ్వు బానిస ఎప్పుడు కూడా యజమానిని ఆజ్ఞాపించలేడు. బానిస ఎప్పుడు కూడా యజమానిని ఏలలేడు. కాబట్టి అటువంటి బంధించబడిన స్థితిలో మానవ జాతి ప్రవేశించింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం మనిషి పట్ల మారలేదు. అందుకే యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అంటే, ఆయన చెప్పిన ప్రార్థనలో ఒక అంశం ఏముందో తెలుసా? నీ రాజ్యము వచ్చునుగాక. ఆగండి, ఏంటండి? ఏం రావాలండి? చూసారా ఏమని ప్రార్థన చేయమన్నాడు? దేవా నీ రాజ్యం అంటే పరలోక రాజ్యము రావాలని, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. చూసారా? ఏ మ్యాండేట్, అప్పచెప్పబడిన కార్యం ఏదైతే దేవుడు ఆదాము అవ్వలకు అప్పచెప్పాడో అది మారలేదు. మనిషి పడిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏదో మనం రక్షించి నరకానికి వెళ్లకుండా పరలోకాన్ని తీసుకెళ్ళడానికే కాదు, అదొక అంశం. కానీ ప్రాధాన్యంగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఎప్పుడైతే మనిషి పాపము చేశాడో దేవునికి దూరస్తుడయ్యాడు. దేవునికి మనిషికి దూరపరచబడ్డాడు. ఎందుకు? పాపము అడ్డుగా నిలబడ్డది. యేసు ప్రభు వచ్చి ఆ పాపమును డీల్ చేశాడు. అంటే దాన్ని వ్యవహరించి దాని నిమిత్తము, మనిషి చేసిన పాపము నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి ఏం తెలియపరిచాడు మనకి? ఆయన రక్తములో మన యొక్క పాపములన్నీ కడగబడ్డాయి. హల్లెలూయా. కొట్టివేయబడ్డాయి. ఆమేన్. 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 మనము పాపులుగా ఎంచబడిన మనము ఆయన తిరిగి లెగడము ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. హల్లెలూయా. అంటే ఆదాము అవ్వలు నీతిమంతులుగా జీవిస్తున్నారు. పాపము చేసినప్పుడు పాపులుగా మారారు. పాపులుగా మారడమే కాక బానిసలుగా మారారు. దేనికి? సాతానికి, పాపానికి కూడా. ప్రభు వచ్చి మన పాపములు కడిగివేసి
మన కొనుక్కున్నాడు, రిడెంప్షన్, విమోచించాడు. మనల్ని విమోచించాడు. దేని నుంచి? ఆ బానిసత్వము నుంచి రెండు గమనించండి, పాపములు కొట్టివేయబడ్డాయి, పాపములు కడిగివేయబడ్డాయి, కాక నువ్వు విమోచించబడ్డావు. ఎవడైతే నీ మీద ఇంతకాలం అధికారము చెలాయించాడో వాడి నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. విడిపించడమే కాక మనల్ని మళ్ళీ తన కుటుంబములో తన బిడ్డలుగా స్వీకరించాడు. అంతేకాకుండా తిరిగి అధికారం మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me. సర్వాధికారము నాకు ఇవ్వబడ్డది. యేసు ప్రభు నరకానికి వెళ్ళి సాతాన్ని ఓడించి he took the keys of death and hell. మరణము యొక్క తాళపు చెవులు తీసుకొని వచ్చాడు. ఆ తాళపు చెవులు అంటే అధికారాన్ని తిరిగి పొందాడు. పొంది ఇప్పుడేమన్నాడు? ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me, therefore go. సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది, కాగా మీరు వెళ్ళుడి. ఎందుకు? తిరిగి మళ్ళీ మనిషి ఈ లోకములో ఏలాలని. హల్లెలూయా. ప్రతి విపత్తును, ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం, ప్రతి ఎదిరింపును ఒత్తి ఏలడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. 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 ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me. సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది అన్నాడు. గమనించండి ఒకటి, మనము ఒత్తిడిలో, సాతాను ఒత్తిడిలో సతమతం అవుతూ నరకపు జీవితము జీవిస్తూ ఓడిపోయి కన్నీరు కారుస్తూ బాధలో విరిగి నలిగిన స్థితిలో జీవించడం దేవుని చిత్తము కాదు. కానీ అనేక మంది మనం అనుకుంటాం, దేవుడు నాకు ఏదో నేర్పించడానికి దేవుడు నన్ను అనారోగ్యుడిగా చేశాడు, దేవుడు ఏదో నేర్పించడానికి దేవుడు నన్ను మొత్తుతున్నాడు అంటారు. కాదు, నీ బుద్ధి తక్కువతనాన నువ్వు మొత్తబడుతున్నావు, నీ బుద్ధి తక్కువతనాన నువ్వు చేయాల్సింది చేయకుండా జ్ఞానము లేకుండా జీవిస్తున్నావు, కాబట్టి నువ్వు బంధించబడుతున్నావు. కానీ దేవుని జ్ఞానం వచ్చినట్టయితే, ఆయన చిత్తము నువ్వు ఎరిగినట్టయితే దాని నుంచి నువ్వు విడిపించబడగలవు. ఆమేన్. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. నువ్వు దేనిని బట్టి ప్రభువా నన్ను స్వస్థపరచు అని ప్రార్థిస్తున్నావు, దేవుని చిత్తము తెలియపరిచాడు. ఏంటి? నీవు స్వస్థత కలిగిన జీవిగా, స్వస్థపరచబడ్డ బిడ్డగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తమని తన వాక్యంలో వ్యక్తపరిచాడు, తెలియపరిచాడు. కాబట్టే నేను ప్రార్థించినప్పుడు నేను విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేయగలను. ఎందుకంటే నేను దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తున్నాను. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే అది నిశ్చయతతో నమ్ముతావో అది ఖచ్చితంగా నువ్వు జీవితంలో నువ్వు అనుభవించగలవు. ఆమేన్. గమనించండి, ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me. సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది. అందుకే ప్రభు అంటున్నాడు లూకా సువార్త 19:10లో, behold I give unto you. ఇదిగో నేను మీకు పాములను తేళ్లను త్రొక్కుటకు నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు ప్రభు. నాకు లేనిది నేను ఎవరికి ఇవ్వలేను. అవునండి. ఇప్పుడు ఈ కోట్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వగలను. ఎందుకు? ఇది నాది కాబట్టి. ఆమేన్. ఆయన వేసుకున్న కోట్ తీసుకొని మీకు ఇవ్వగలనా? హక్కు ఉందా? నాకు అధికారం ఉందా? లేదు. ఏంటండి నా కోట్ తీసుకొని మీరు ఇంకోరికి ఇవ్వడం ఏంటి అంటారు. కానీ నాది నేను ఇస్తే ఎవడు అడగలేడు నన్ను. ప్రభు అంటాడు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఏ సాతాను కూడా సవాలు చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు వాడిని ఓడించాడు. ఆమేన్. వాడికి ఉన్నటువంటి ఆ అధికారం నుంచి అధికారం తిరిగి ఆయన పొందాడు. పొందిన అధికారాన్ని బట్టి, ఆయనకున్నటువంటి స్థితిని బట్టి, ఆ స్తోమతను బట్టి, అర్హతను బట్టి ఆయనకున్నది మనకిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నా, బిహోల్డ్ ఐ గివ్ unto you. ఇదిగో నేను మీకు ఇచ్చాను. నువ్వు నమ్మగలవా? నేను నీకు ఇస్తుంది నువ్వు పొందగలవా? నమ్మగలవా? నువ్వు పొందే విధానము నమ్ముట ద్వారానే. హల్లెలూయా. హల్లెలూయా. I give unto you power to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. పాములు తేళ్లను తొక్కడం అంటే నిజమైనటువంటి పాములను తొక్కుకుంటూ ఆడుతూ స్కార్పియన్స్ మీద ఆడుతూ నడవడం కాదు. పాముకు సాదృశ్యం ఏంటో తెలుసా? లైస్, డిసెప్షన్ అండ్ టెంప్టేషన్. అబద్ధాలు, మోసము, శోధనలు.
సర్పముగా వచ్చాడు. ఎక్కడికి? ఏదేను ఏదెన్. కుట్టడానికి వచ్చాడా? కుట్టాడా? కొట్టలేదు. ఏం చేశాడు? అబద్ధాలు మాట్లాడాడు, మోసగించాడు, శోధించాడు. గమనించారా? ఇది పాములను త్రొక్కడం అంటే. కాబట్టి ఏ రకమైన శోధన వచ్చినా, ఏ రకమైనటువంటి మోసపు తలంపు వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా, ఏ రకమైన అబద్ధం, ఇది అబద్ధము ఇది సత్యం అని చెప్పడానికి వివేచించే జ్ఞానము నీకు వాక్యము ద్వారానే తెలియగలదు. ఈ వాక్యములో లేకపోతే అది సత్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏ రోజైతే నువ్వు ఆ ఫలాన్ని తింటావో నువ్వు మరణిస్తావు అన్నాడు. సాతాను వచ్చాడు, నువ్వు ఏ రోజైతే అది తింటావో నువ్వు దేవునిగా మారుతావు అన్నాడు. అబద్ధము, మోసం, శోధన. చూసారా? ఏ తలంపులు నీ హృదయంలో వస్తున్నాయి, నీ మనసులో ఏ రకమైన తలంపులు వస్తున్నాయి, ఆ తలంపులు దేవుని వాక్యాన్ని సవాలు చేసేటువంటి తలంపులైతే వెంటనే దాన్ని నోరు ముయించాలి. అవ్వలాంటి తప్పు మనము చేయకూడదు. ఆలోచించడం మొదలుపెట్టింది, సంభాషించడం మొదలుపెట్టింది, అందుకే శోధనలో పడ్డది. తినకూడనటువంటి అంశము తిన్నది. సాతాను సజెస్ట్ అంటే సలహా ఇస్తున్నటువంటి ప్రతి మాటను మనము ఆలోచించకూడదు, బంధించాలి. ఆమేన్. ఏ కోణము నుంచి, ఏ మూలము నుంచి వస్తుంది, ఇది సత్యమా అబద్ధమా? వాక్యానికి విరుద్ధంగా వచ్చే ప్రతి తలంపు కూడా అబద్ధమే. ఆమేన్. సో దేవుడు ఏమన్నాడు? టు గివ్ యు పవర్ ఓవర్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్. తేళ్లను గురించి సాదృశ్యం ఎక్కడ కనపడుతుందో తెలుసా? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3 నుంచి 5 చదువు నేను ఒక్కసారి త్వరగా. ఆ పొగలో నుండి మిడతలను భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వారికి తేళ్లకు బలము ఉన్నట్లు వాటికి బలము ఇవ్వబడెను. బలము ఇవ్వబడ్డది. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. చూసారా? తేళ్ళు మనల్ని కుట్టి, మనల్ని ఒత్తి బాధ కలిగించేటువంటి క్రియలు జరిగిస్తుంది. కాబట్టి తేళ్లను త్రొక్కెదరు అంటే, ఎప్పుడైతే తేలు మనల్ని హాని చేయడానికి వస్తుందో దాన్ని వివేచించగలిగే జ్ఞానము దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వచ్చినప్పుడు వెంటనే దాన్ని తొక్కే అధికారము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సర్పాన్ని, ప్రతి తేలుని తొక్కే అధికారం ఇచ్చి ఏమన్నాడు? నథింగ్, శత్రు బలమంతటి మీద, హల్లెలూయా, హల్లెలూయా, అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అంటే వాడు మనతో మనకిచ్చేటువంటి అబద్ధపు తలంపులు, సలహాలు, మోసపు తలంపులు, సలహాలు, లేకపోతే శోధన, వీటన్నిటి మీద అధికారం దేవుడిచ్చాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది సాక్ష్యం ఇస్తూ అంటారు, సాతాను చేయించాడండి నాతో అని. బుద్ధిహీనుడా, సాతానికి అటువంటి బలము లేదు. నువ్వు ఇచ్చావు కాబట్టే వాడికి, నువ్వు వాడితో సంభాషించావు కాబట్టే, వాడికి సమయం ఇచ్చావు కాబట్టే ఆ మోసపోయి నువ్వు చేసావు. కాబట్టి ఇప్పుడు సాతాన్ని నువ్వు అనవసరంగా బ్లేమ్ చేయకు, నిందించకు. నీ బుద్ధి తక్కువతనం, నా బుద్ధి తక్కువతనాన్ని చేసినటువంటి క్రియ, కానీ సాతాను చేయించాడు అని చెప్పకండి. చేయించే బలము, అధికారం వాడికి లేదు. మోసగించే అధికారం ఉంది వాడికి, కానీ చేయించే అధికారం లేదు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. అంతేకాదు, ఇంకా ఏదియు చూడండి ఇక్కడ, మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. ఏ భానుమతి పనిచేయదు, ఏ మంత్రము పనిచేయదు. హల్లెలూయా. ఏ చేతపడి కూడా పనిచేయదు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత లేకపోతే అనేక మంది క్రైస్తవులు కూడా భయములో జీవించడమే కాదు, కొద్దిమంది ఆ కష్టాలు వచ్చినప్పుడు అటువంటి వారి దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు కూడా ఉన్నారు. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి.
ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.